ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి తొక్కిసలాట జరిగి 6 మృతి చెందితే ఆ ఘటనకు సంబంధించిన బాధ్యుల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ విషయంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు గారి నిర్లక్ష్య వైఖరి తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ వరకు పోలీసులను అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మొదలు టీటీడీ కార్యకలాపాలు వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తెలియని నేపథ్యంలో విచారణ చేసి జైల్లో పెట్టవలసిన వీరిని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థమేంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్ గా తీసుకోలేదని కదా అర్థం. తూతూ మంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడడానికే కదా. శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులు రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? తూతూ మంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యలను వివక్ష చూపలేదంటారా? సంబంధం లేని వారిపై సస్పెన్షన్ వేయటం, అరెస్టు చేసి జైల్లో పెట్టవలసిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలే చర్యలు లేకపోవడం, ప్రభావంలోని సెక్షన్లతో కేసు పెట్టడం, వెంటనే టీటీడీ చైర్మన్ ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీని, కలెక్టర్ని డిస్మిస్ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడడానికే కదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.